విజయ్ క్యాబినెట్లోకి త్రిషని తీసుకోబోతా ఉన్నారు. గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. త్రిషని ఒక డిప్యూటీ సీఎంగా చేస్తారనేది, అలాగే ఏదైతే తిరుచి ఈస్ట్ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం నుంచి ఈమెను నిలబెట్టబోతున్నారనేది ఈ వార్తలన్నీ కూడా తమిళ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తలు, తిరుగుతున్నటువంటి వార్తలు. ఇలాంటి క్రమంలోనే విజయ్ సినిమాలకి తన లాస్ట్ సినిమా అది ఇంకా అవ్వాల్సి ఉంది, దాన్ని చాలా ఇబ్బందులు పెట్టినారు. జననాయకన్ అని చెప్పేసి మన తెలుగు సినిమా రీమేక్ అనమాట. సో ఆ సినిమాని ఇప్పుడు ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాడు కాబట్టి ఓకే, దాన్ని రిలీజ్ చేసుకుంటాడు. అది అతని చివరి సినిమా, ఇంకా అతను సినిమాలు చేయనని చెప్పేశాడు. అయితే త్రిషని కనుక క్యాబినెట్లోకి తీసుకుంటే త్రిష కూడా సినిమాలకి గుడ్ బై చెప్పబోతోందా? మనందరికి కూడా తెలిసిందే, త్రిష ఇంకా కూడా సినిమాల్లో కంటిన్యూ చేస్తూ ఉంది. ఫిమేల్ లీడ్ రోల్స్ కూడా చేస్తూ ఉంది, అలాగే చాలా సినిమాల్లో మెయిన్ లీడ్స్ కూడా చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా తమిళ సినిమాలకు సంబంధించి ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంది. తెలుగులో ఈమె క్రేజ్ అయితే బజ్ అయితే పడిపోయింది అనమాట, ఫేడ్ అవుట్ అయిపోయింది తెలుగులో. తమిళనాడులో ఇంకా క్రేజ్ ఉంది, ఈమెకి ఇంకా గుళ్ళు పూజలు కూడా చేస్తూ ఉంటారు అక్కడ. అయితే ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో నూతన శకం నమోదైనటువంటి నేపథ్యంలో ప్రపంచం సృష్టించినటువంటి విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో త్రిషకి సంబంధించి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకు మీ అందరికి తెలిసినట్టయితే కనుక నిన్న సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఏ ఒక్కరికి కూడా ఎంట్రీ లేదు. ఒక అజిత్ కావచ్చు, ఒక సూర్య కావచ్చు, ఒక చియాన్ విక్రమ్ కావచ్చు, ఒక శివకార్తికేయన్ కావచ్చు, ఒక ధనుష్ కావచ్చు, ఎవరు కూడా లేరు ఎంట్రీ, నో ఎంట్రీ. విశాల్ కావచ్చు, ఎవరు కూడా లేరు. ధనుష్ కావచ్చు, ఎవరు కూడా లేరు. చివరికి సీనియర్ యాక్టర్స్ అయిన రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్, వీళ్ళకి కూడా ఎంట్రీ లేదు. కానీ త్రిషకి మాత్రం అక్కడ ఎంట్రీ ఉంది. అంటే ఇక్కడ చక్రం తిప్పబోతుంది. ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాడు. బట్ మహిళ తలుచుకుంటే విజయ్ని కంట్రోల్లోకి తీసుకురాలేదా అనేది కూడా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. ఎప్పుడో 2004లోనే ఏదో ఒక చిన్న వీడియో అంటే ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. రాజకీయాల మీద మీకు ఆసక్తి ఉంది. సో నేను అది మనకి స్పష్టంగా కనిపించింది. ఎగ్జాక్ట్గా జయలలిత ఏ విధంగా అయితే ఉంటారో అదే మాదిరి వేసుకొచ్చారు. ఆ శారీ కట్టుడు కావచ్చు, వెనకాల పెట్టేటటువంటి కొప్పు కావచ్చు, ఇవన్నీ కూడా అలా పెట్టుకొచ్చినారు. మొత్తానికైతే ఈమెను కూడా రాజకీయాలకి లాక్కురాబోతున్నారు. ఆల్రెడీ ఆమె రాజకీయాల్లోకి ఆల్రెడీ లాక్కొచ్చేసినారు. బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా టార్గెట్ చేసినారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేయబోతున్నారు అనేది చూడాల్సి ఉందన్నమాట. ఎందుకంటే నెంబర్ 2 పొజిషన్లు ఎవరు లేరు అక్కడ. విజయ్కి నెంబర్ 2 ఎవరు లేరు అక్కడ. విజయ్ ఒక్కడే వన్ అండ్ ఓన్లీ సోలో యాక్టర్ రాజకీయాల్లో. సో మరి త్రిషని తీసుకొచ్చుకుంటే కనుక నమ్మిన బొంటు కదా, విజయ్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తుంది కదా. కాబట్టి త్రిషని కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తన పక్కన పెట్టుకుంటే కనుక ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఆమె కనీసంలో. అలాగే విజయ్కి ఒక తోడు ఉంటుంది. రెండోది ఏంటంటే రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒకరితో చర్చించాలి. ఎవరితో చర్చిస్తాడు? ఎవరో కూడా నెంబర్ 2 లేరు. ఎవడు ఎడుగుతాడో తెలియదు. కాబట్టి త్రిష కావాల్సిందే, పరిస్థితి అనివార్యం అవ్వబోతా ఉంది. అందుకోసం అని చెప్పేసి త్రిషకు ఒక డిప్యూటీ సీఎం లాంటి పోస్టో లేకపోతే ఇంకేదో పోస్ట్ ఇచ్చి కూర్చోబెడతారన్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజానిజాలేంటనే తెలియాల్సి